Trichome, most trusted and reputed brand in agrochemicals. రైతులందరికీ నమస్తే. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ట్రైకమ్ అగ్రో. ప్రస్తుతం మనం గత 2 రోజులుగా భూభారతికి సంబంధించి అనేక అంశాలను చర్చించుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు వ్యవసాయేతర భూములకు సంబంధించి వాటితో పాటు కొన్ని రికార్డులకు సంబంధించిన అంశాలను ఈరోజు చర్చిద్దాం. ఈ అంశాలపై చర్చించడానికి మనతో పాటు భూచట్ట న్యాయ నిపుణులు, ధరణి కమిటీ సభ్యులు సునీల్ కుమార్ గారు ఉన్నారు. సునీల్ కుమార్ గారు నమస్తే. నమస్తే సార్, మనం ప్రస్తుతం భూభారతికి సంబంధించి గత 2 రోజులుగా చర్చించుకుంటున్నాం. వాటితో పాటు చాలామంది ఈ భూ సమస్యలు కూడా లైవ్లో చెప్తున్నారు. మరి ఇందుకు సంబంధించి ఈరోజు ఈ 3వ రోజు కనుక చూసుకుంటే మనం అసలు వ్యవసాయానికి సంబంధించితో పాటు వ్యవసాయేతర అందులో భాగంగా ఆబాది గ్రామ కట్టానికి సంబంధించి ఈ భూములకు సంబంధించిన రికార్డులు ఏ విధంగా రూపొందిస్తారు? అంటే ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఆ మాటకు వస్తే దేశంలో ఇతర ఏ రాష్ట్రాలలో కూడా వ్యవసాయ భూములకు హక్కుల రికార్డు ఉంది. కానీ మనం ఏదైతే నివాస స్థలాలు ఉంటాయో మన పల్లెటూళ్ళలో గ్రామాలలో ఇల్లు కట్టుకుని ఉంటాం, మనం ఆ నివాస స్థలాలనే గ్రామ కంఠం లేదా ఆబాది అంటాం. ఈ గ్రామ కంఠాలు ఆబాదీలో కూడా రికార్డు ఉండాలి. రికార్డు ఉంటేనే భూ యజమానికి అంటే ఇంటి స్థలం ఉన్న యజమానికి కావచ్చు, అటు పంచాయతీరాజ్ శాఖకు కావచ్చు, అందరికీ లాభం జరుగుతుందని ఒక 4 ఏళ్ల కింద కేంద్ర ప్రభుత్వం ఒక పథకం తీసుకొచ్చింది స్వామిత్వ పేరుతోటి. ఆ పథకం లక్ష్యం ఏంటంటే భారతదేశంలో ఉన్న 7 లక్షల పైచిలుకు గ్రామాలలో ఉన్న ఆబాదీలని సర్వే చేసి ఎవరెవరికైతే ఇంటి స్థలాలు ఉన్నాయో వాళ్ళకి ఆస్తి కార్డులు ఇవ్వాలని లక్ష్యం. డబ్బు కేంద్రం ఇస్తుంది. సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చేస్తారు. ఈ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు సర్వే చేస్తారు, కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన శాఖలు భాగస్వామ్యం ఉండాలి. ఈ ఆస్తి కార్డు ఇవ్వడానికి చట్టంలో వెసులుబాటు ఉండాలి. ఇప్పటిదాకా అది లేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా వస్తున్న ఈ ROR చట్టం ఏదైతే ఉందో భూభారతి పేరుతోటి, భూభారతి చట్టంలో స్పష్టంగా పేర్కొనే 2 అంశాలు ఆబాదీలకు సంబంధించి. ఒకటి, వ్యవసాయ భూములకు ROR ఎట్లా ఉంటుందో ఆబాదీలకు కూడా ROR ఉండబోతుంది. ఎప్పుడు చేస్తారు అంటే ప్రభుత్వం ఒక తేదీ ప్రకటిస్తుంది. ఆ రోజు నుంచి ఆబాది లేదా గ్రామకంఠం భూములకి కూడా హక్కుల రికార్డు ఉంటుంది సెక్షన్ 4 కింద. మరి తర్వాత జరిగే మ్యూటేషన్స్ ఎట్లా చేస్తారు? ఈ రోజున ఊళ్ళల్లో ఇంటి స్థలం ఉందనుకోండి, మనం అమ్ముకోవటంలో చాలా చిక్కులు ఉన్నాయి. ఆబాది అంటే ప్రభుత్వ భూమి కాబట్టి రిజిస్ట్రేషన్ చేయొద్దని వాటి అన్నింటినీ బ్లాక్ లిస్టులో పెట్టిన సందర్భాలు ఉన్నాయి. దాని మీద హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆబాది అంటే గవర్నమెంట్ ల్యాండ్ అని కాదు, ఆబాది అంటే ఇళ్ల స్థలాల కోసం కేటాయించబడ్డ ప్రాంతం అనే అర్థం వస్తుంది తప్ప రిజిస్ట్రేషన్ చేయాల్సిందే అని. అయినా కానీ చాలా చిక్కులు ఉన్నాయి. సో ఇప్పుడు ఈ కొత్త చట్టం రాకముందు, ఈ ROR చట్టం రాకముందు ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఏమవుతున్నాయి? పంచాయతీ వాళ్ళు మ్యూటేషన్ చేస్తారు. అది పంచాయతీ అయితే పంచాయతీ, మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ వాళ్ళు మ్యూటేషన్లు చేస్తున్నారు. ఎవరైనా ఆబాది భూములు కొనుక్కోవాలంటే ఇంటి నెంబర్ వేసి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ అవుతుంది. తర్వాత పంచాయతీ వాళ్ళు మ్యూటేషన్ చేస్తున్నారు. కొత్త చట్టం కూడా ఏమంటుందంటే హక్కుల రికార్డు అయితే ఈ చట్టం కింద తయారవుతుంది, కానీ రాబోయే రోజుల్లో కొనుగోలు అమ్మకాల ద్వారా హక్కులు వచ్చినా లేదా వారసత్వంగా హక్కులు వచ్చినా ఇప్పుడు ఎట్లయితే సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేస్తున్నాడో, పంచాయతీ ఇన్స్టిట్యూషన్స్ లోకల్ బాడీస్ ఎట్లయితే మ్యూటేషన్ చేస్తున్నారో అవి కొనసాగుతాయి. కానీ ఇప్పటిదాకా లేనిది మరొక కొత్త అంశం ఏంటంటే ఈ ఆబాదీల మీద జరిగిన మ్యూటేషన్ల అభ్యంతరాలు ఉంటే కూడా ROR చట్టం కింద ఎవరైతే అప్పీలేట్ అధికారులు ఉన్నారో, అది RDO కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ట్రిబ్యునల్ కావచ్చు, వాళ్ళకి అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఆబాదీ భూముల గురించి చట్టం ఇస్తుంది. ప్రస్తుతం ఈ భూభారతిలో చూస్తే ల్యాండ్ ట్రిబ్యునల్కి సంబంధించి కూడా కొత్తగా ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉందంటున్నారు. మరి దీనికి సంబంధించిన విధి విధానాలు ఏంటి? ఒకవేళ ఈ ల్యాండ్ ట్రిబ్యునల్స్ వస్తే రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటారు? అంటే చాలా కాలం నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఒక చర్చ ఏంటంటే భూ సమస్యల పరిష్కారానికి జిల్లా స్థాయిలో ఒక భూమి ట్రిబ్యునల్, రెవెన్యూ ట్రిబ్యునల్ ఉంటే బాగుంటుంది. సమస్యలు సత్వరంగా పరిష్కారం అవుతాయి, రాష్ట్రం దాకా రాకుండా, రాష్ట్ర స్థాయి దాకా రాకుండా. ఇంతకు మునుపు 2020 ROR చట్టంలో ఒక ప్రయత్నం జరిగింది. అప్పటి వరకే అంటే 2020 సంవత్సరంలో ROR చట్టం వచ్చే నాటికి పెండింగ్లో ఉన్న 16,000 పైచిలుకు ROR కేసులన్నింటినీ పరిష్కారం చేసే బాధ్యతని అప్పుడు రెవెన్యూ ట్రిబ్యునల్కి ఇచ్చారు. కానీ తాత్కాలిక రెవెన్యూ ట్రిబ్యునల్ 1-2 నెలలు పనిచేసి 16,000 కేసుల్ని ముగించేసి ఆ ట్రిబ్యునల్ని క్లోజ్ చేశారు. కానీ అది కాదు లక్ష్యం. శాశ్వత ప్రాతిపదికన ట్రిబ్యునల్ ఉండాలి. సమస్యలు వినడానికి రోజు ట్రిబ్యునల్ విచారణ జరగాలి. ఈ లక్ష్యంగానే ఈ చట్టంలో భూమి ట్రిబ్యునల్ ఏర్పాటు ప్రత్యేక ప్రస్తావన ఉంది. ట్రిబ్యునల్ ఎక్కడ పెడతారు అంటే అది జిల్లా స్థాయిలో ట్రిబ్యునల్ ఉండబోతుంది. అది ఉమ్మడి జిల్లాకు ఒకటి కావచ్చు, లేదా చిన్న జిల్లాకు ఒకటి కావచ్చు, 2-3 జిల్లాలు కలుపుకొని ఒకటి కావచ్చు. అవసరాన్ని బట్టి ఎక్కడైనా రెవెన్యూ ట్రిబ్యునల్, ల్యాండ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. అందులో ఎవరుండాలి, వారి అధికారాలు ఏంటి అనేది కూడా ప్రభుత్వం ఎప్పటికప్పటికి నిర్ణయం చేయవచ్చు. ఈ చట్టంలో కేవలము భూమి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయమని నిర్దేశించింది, కానీ
ఎక్కడ ఏర్పాటు చేయాలి, వాటికి జ్యూరిస్డిక్షన్ ఏమి ఉండాలి, ఎవరు అందులో ఉండాలి, వాళ్ళ అధికారాలు అవన్నీ కూడా రాబోయే రోజులలో నియమాల్లో రాబోతున్నాయి. ఒక ఆలోచన ప్రభుత్వం ఏం చేస్తుందంటే అవసరాన్ని బట్టి ప్రస్తుతానికి ఉమ్మడి జిల్లా కేంద్రాలలో ట్రిబ్యునల్ ఏర్పాటు చేయటమా, ఒకవేళ కేసు లోడ్ ఎక్కువ ఉంది అనుకుంటే చిన్న జిల్లాలు ఇప్పుడైతే చిన్న జిల్లాలుగా మారినాయో ఆ చిన్న జిల్లాల స్థాయిలో కూడా ట్రిబ్యునల్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. సార్, ఇప్పుడు అందరికీ ఆధార్ కార్డులు ఉన్నట్టు ఇక భూమికి సంబంధించి భూధార్ కార్డులు కూడా జారీ చేస్తామంటున్నారు. మరి ఇందుకు సంబంధించి ఎట్లాంటి నియమాలు ఉంటాయి? ఇప్పుడు ఈ రోజున ఆధార్ కార్డుల గురించి మనం మాట్లాడుకున్నాం. ఒకప్పుడు మనిషికి ఐడెంటిటీ ఏంటి అంటే బర్త్ సర్టిఫికేట్ నుంచి మొదలు పెడితే స్కూల్లో చదువుకుంటే స్కూల్ సర్టిఫికెటు, స్టడీ సర్టిఫికెటు, లేకపోతే ఇంకేదో రకరకాల ఐడెంటిటీలు ఉండేవి. మనకి ఇన్ని రకాల ఐడెంటిటీలు ఉన్నాయి. ఒక్కొక్క చోట ఒక్కొక్క సమాచారం ఉండేది. ఎప్పుడైతే మనకి ఆధార్ వచ్చిందో మీరు ఆధార్ నెంబరు ఆన్లైన్లో టైప్ చేయగానే ఇంకా ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్లకైతే ఈ ఆధార్ నెంబర్ ఆధారంగా ఒక వ్యక్తికి సంబంధించిన సమస్త సమాచారం ఒకే చోట క్రోడీకరణ జరిగిపోయింది. మన స్కూల్లో ఆధార్ నెంబర్ అడుగుతున్నారు, గవర్నమెంట్ స్కీమ్స్ ఇచ్చినప్పుడు ఆధార్ నెంబర్ అడుగుతారు, ఇన్కమ్ ట్యాక్స్కి ఆధార్ ఉంటుంది, బ్యాంకుకి ఆధార్ ఉంటుంది. సో ఇక విడివిడిగా ఉన్న సమాచారంతో ఒక చోటకు తేవడానికి ఈ ఆధార్ నెంబర్ ఒక సాయుధంగా అంటే ఆధారంగా ఉపయోగపడుతుంటుంది. కానీ మన భూములకు సంబంధించి కూడా రకరకాల శాఖలు రకరకాల చోట్ల సమాచారాన్ని మెయింటైన్ చేస్తుంటుంది. అదే కనుక ఒక కామన్ నెంబర్ కనుక ఉన్నట్లయితే అంత సమాచారం ఒక చోట క్రోడీకరించడానికి అవకాశం ఉంటుంది. రెండోది భూమి యొక్క ఐడెంటిటీ స్పష్టంగా మనం పేర్కోవడానికి అవకాశం ఉంటుంది. మనం చాలాసార్లు మాట్లాడుకున్నది ఏంటంటే ఇప్పుడు భూమికి ఉన్న ఐడెంటిటీ ఏంటి, ఒక సర్వే నెంబరు. సర్వే నెంబర్ పలానా అని చెప్తే ఒక ఆయన ఇక్కడ సర్వే నెంబర్ ఇదే అంటాడు, ఇంకొక ఆయన ఇంకో చోట అంటాడు. యూనిక్ ఐడెంటిటీ లేదు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా ఒక కొత్త అంశాన్ని చెప్తూ వస్తుంది అన్ని రాష్ట్రాలకి. మేము డబ్బులు ఇస్తామని కూడా ప్రతి భూకమతానికి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇవ్వండి అని. దాన్ని మనం యూఎల్ పిన్ అంటాం, యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నంబర్. ఈ నంబర్ ఇస్తే ఏమవుతుందంటే ఆ భూమికి ఆ నెంబరు దేశంలోనే ఇంకా యూనిక్గా ఉంటుంది. ఆ భూమికి సంబంధించి ఎక్కడ ఏ లావాదేవీ జరిగినా, ఎక్కడ ఏ వివరాలు నమోదు జరిగినా ఈ నెంబర్ అడుగుతారు. కోర్టుల కేసు ఇస్తే ఆ నెంబర్ ఇవ్వాల్సి వస్తుంది. బ్యాంకులో రుణం తెచ్చుకుంటే ఆ నెంబర్ ఇవ్వాల్సి వస్తుంది. ప్రభుత్వం నుంచి బెనిఫిట్లు వచ్చినప్పుడు ఈ నెంబర్ ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఆ భూకమతానికి సంబంధించిన సమగ్ర సమస్త సమాచారం ఒకే చోట తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఈ చట్టంలో 2 ప్రస్తావనలు ఉన్నాయి. ప్రతి భూకమతానికి భూధారు నంబరు, ప్రతి భూ యజమానికి భూధార్ కార్డు. అంటే ఇప్పుడు కమతం అంటే ఏంటంటే ఒక యూనిట్. ఇప్పుడు నా గ్రామంలో 4 చోట్ల 4 ముక్కలుగా భూమి ఉంటే 4టికి 4 భూధార్ నెంబర్లు వస్తాయి. కానీ ఆ ఊరికి నాకు ఒక భూధార్ కార్డు వస్తే అందులో ఈ 4 నెంబర్లు పేర్కొంటారు. ఈ భూధార్ కార్డులు కూడా 2 రకాలు ఉంటాయి. టెంపరీ భూధార్ కార్డ్, పర్మనెంట్ భూధార్ కార్డ్. టెంపరీ భూధార్ కార్డు ఇప్పుడున్న రికార్డులు అన్నిటిని పరిశీలించి చూసి అన్నీ బాగున్నట్లయితే తాత్కాలికంగా ఒక నెంబర్ జనరేట్ చేసి ఇస్తారు. మరి పర్మనెంట్ భూధార్ ఎప్పుడు ఇస్తారు అంటే భూములను సర్వే చేసి వాటి హద్దులకి జియో కోఆర్డినేట్స్ అంటే లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్ ఫిక్స్ చేసిన తర్వాత ఆ లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్ అక్షాంశాలు రేఖాంశాల ఆధారంగా ఒక కొత్త నంబరు జనరేట్ చేసి దాని ఆధారంగా పర్మనెంట్ భూధార్ కార్డు ఇవ్వాలని ఈ చట్టం పేర్కొంటుంది. వాటి డీటెయిల్డ్ ప్రాసెస్ అంటే ఇంకా పూర్తి వివరాలన్నీ కూడా రూల్స్లో వస్తాయి. ఏ విధంగా ఇస్తారు, దాని ప్రాసెస్ ఎవరు దరఖాస్తు పెట్టుకోవాలి, ఎట్లా చేయాలనే వివరాలన్నీ కూడా రూల్స్లో వస్తాయి. సార్, చాలామందికి ఒక అనుమానం ఉంది. అందులో ఏంటంటే ఈ మాన్యువల్ రికార్డ్స్ మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారా? ఈ అంశం మీదనే చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నట్టుంది. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టినప్పటి దగ్గర నుంచి ఇక మాన్యువల్ రికార్డులు వస్తాయి, రాతపూర్వక పహానీలు రాస్తారు, గందరగోళాలు అయితే అనేది వస్తుంది. దీన్ని కొంత వివరించే ప్రయత్నం మనం చేయాలి రైతాంగానికి కానీ భూ యజమానులకు కానీ. ఈ చట్టం ఏం పేర్కొంటుందంటే మాన్యువల్ రికార్డులు కూడా ఉంటాయి అని ఉంటుంది. ఇది దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఉన్నట్టుగానే డిజిటల్ రికార్డులే కొనసాగుతాయి. మనం ఎప్పుడో కాగితాల రికార్డు నుంచి కంప్యూటర్ రికార్డుకి వచ్చినాం. మళ్ళీ తిరోగమనంగా వెనక్కి పోలేము. మనం కంప్యూటర్ కాగితాల తప్పులు ఉన్నాయనే దేశవ్యాప్తంగా కాగితాల రికార్డులు వద్దు, కాగితాల రికార్డులు ఉంటే కాలయాపన జరుగుతుంది, రికార్డులు మార్చుకోవడానికి, లేకపోతే ట్యాంపరింగ్ అవుతుంది, కరప్షన్ పెరుగుతుంది, రకరకాల కారణాలతోటి మనం 80 దశకంలోనే కంప్యూటరీకరణ నిర్ణయం తీసుకున్నాం. 2020 తర్వాత ఇంకొంచెం పెద్ద ఎత్తున తెలంగాణ జరిగింది. అయితే భారతదేశం అంతా కూడా గడిచిన 20 సంవత్సరాలుగానే పెద్ద ఎత్తున భూ రికార్డుల ఆధునీకరణ కంప్యూటరీకరణ జరుగుతూనే వస్తుంది. ఈ చట్టం ఏమంటుందో అది కొనసాగుతుంది. రికార్డులు కంప్యూటర్లోనే ఉంటాయి. మరి ఈ మాన్యువల్ రికార్డు అర్థం ఏంటంటే మరి కాగితంలో తప్పులు ఉన్నాయని కంప్యూటర్కి ఎక్కించినాం కదా, కంప్యూటర్లో పొరపాటు జరిగితే, కంప్యూటర్లకు క్రాష్ అయితే, డేటా ఇబ్బంది వస్తే, డేటా కరప్ట్ అయితే, రెండోది కంప్యూటర్లో ఉన్నదాన్ని అందరు గ్రామాలలో చూసుకోలేరు. మనం ఎంత టెక్నాలజీ ఉన్నా కాగితంలో చూసుకున్న భరోసా కంప్యూటర్లో రాదు.
రైతాంగాన్ని కూడా ఈరోజు కూడా చేతులు ఒక కాగితం ఉండి ఇచ్చే భరోసా ఎప్పటికప్పుడు నువ్వు కంప్యూటర్లో చూసుకుంటే రాదు. కాబట్టి ఈ చట్టం ఏమంటుందంటే సంవత్సరానికి ఒకసారి లేదా ప్రభుత్వం నిర్ణయించిన ఒక కాల వ్యవధిలో కంప్యూటర్లో ఉన్న రికార్డుని ప్రింట్ తీసి దాని మీద ఒక్కసారి గ్రామాలకు వెళ్ళి జమాబందీ చేసి వెరిఫై చేసుకొని అన్నీ బాగున్నా చూసుకొని సంతకాలు పెట్టి ఆ కాగితం దాయమని చెప్తుంది. ఒకవేళ తప్పులు గుర్తిస్తే మళ్ళీ అవి కంప్యూటర్లోనే కరెక్షన్ జరుగుతాయి. దాని అర్థం ఏంటంటే కంప్యూటర్ రికార్డు కాగితాల రూపకంగా దాచిపెడతాం, కానీ కాగితాల మీద రికార్డు చేసి కంప్యూటర్లకు ఎక్కించే పరిస్థితి రాబోయే రోజుల్లో ఉండదు. దీనివల్ల ఒక అడ్వాంటేజ్ రైతాంగానికి ఏం జరుగుతుంది అంటే కంప్యూటర్లో రికార్డు కాగితాలలో కూడా భద్రపరిచినప్పుడు కంప్యూటర్లో తప్పులు జరిగినప్పుడు పోల్చుకొని చూసుకోవడానికి ఉంటుంది ఒకటి. రెండోది మీకు 2-3 సార్లు ఉదాహరణ చెప్పాను నేను. కర్ణాటక రాష్ట్రం ఏదైతే భూ రికార్డుల కంప్యూటర్ కనుక ముందంజలో ఉన్న రాష్ట్రం ఉందో 20 ఏళ్ళుగా అక్కడ కంప్యూటర్ కన్నా జరుగుతున్న రాష్ట్రంలో కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాల క్రితము వారే అటు రాష్ట్ర ప్రభుత్వమే కంప్యూటర్ రికార్డుని ఎవరికి వారి ప్రింట్లు తీసి ఇంటింటికి కాగితాల రికార్డు పంచొచ్చారు. మరి ఎవరికి వాళ్ళు ఫోన్లో చూసుకోవచ్చుగా. ఈ సేవా సెంటర్లని మండలానికి ఒకటి పెట్టారు. ఎవరన్నా మనకి ఏటీఎం ఎట్లా ఉన్నాయో వాళ్ళ దగ్గర కంప్యూటర్ సెంటర్ సెటప్ ఎట్లా మీరు పోయి సర్వే నెంబర్ కొడితే ఆ పహాన్ని అదే ప్రింట్ అయ్యి వస్తుంది. మరి వాళ్ళు తీసుకోవచ్చు కదా. అయినా కానీ ప్రభుత్వం ఒక ప్రత్యేక కార్యక్రమంగా తీసుకొని కాగితాలను ఎందుకు ఇంటింటికి పంచొచ్చారంటే రైతాంగానికి ఈరోజుకి ఇంకా యాక్సెస్ అంటే కాగితాలు ఉంటాయని ఒకటి. రెండోది ఒకసారి మనం అందరికీ కాగితాలు ఇచ్చామనుకోండి తప్పులు ఉన్నాయో ఒకసారి చూసుకుంటారు. ఎవరంతా వాళ్ళు మీరు కంప్యూటర్లో చూసుకోండి, ఫోన్లో చూసుకోండి, తప్పులు ఉంటే దరఖాస్తు పెట్టండి అనే కంటే ఊరు మొత్తం ఒకసారి ఫిజికల్గా కాగితాలు ఇచ్చేసి తప్పులన్నీ గుర్తించవచ్చు. కంప్యూటర్ రికార్డ్ని మరింత పకడ్బందీగా మరింత అక్యురేట్గా మేనేజ్ చేయడానికి కూడా ఈ రికార్డు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ చట్ట ప్రకారం కంప్యూటర్ రికార్డు అప్పుడప్పుడు మాన్యువల్గా కూడా తీస్తారు. సార్, భూ రికార్డులకు సంబంధించి మరో ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ పహానికి సంబంధించి ఈ భూభారతిలో అంటే మళ్ళీ రాసే అవకాశం ఉందంటారా? అంటే ఈ చట్టం ఏమంటుందంటే కంప్యూటర్లో ఉన్న ఆర్ఓఆర్ రికార్డుతో పాటుగా గ్రామంలో కూడా రెవెన్యూ రికార్డుల నిర్వహణ చేయాలి అని చట్టం చెప్తుంది. ఈ నియమం 71 చట్టంలో ఉండేది. 1971 చట్టం ఏదైతే ఉందో 2020లో కొత్త చట్టం వచ్చేంత వరకు కూడా ఆర్ఓఆర్లో నిబంధన ఏంటంటే ఆర్ఓఆర్లో ఎక్కించిన తర్వాత దీని ఆధారంగా గ్రామ స్థాయిలో నిర్వహించే విలేజ్ అకౌంట్స్ రెవెన్యూ రికార్డులు ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా అప్డేట్ చేయండి అని ఉంది. కొంతకాలం పాటు అది మాన్యువల్గా చేసేవాళ్ళు. ఆర్ఓఆర్లు నమోదైన తర్వాత ఒక నోటీసు ఊళ్ళో ఉన్న రెవెన్యూ అధికారికి తహసీల్దార్ పంపితే దాని ఆధారంగా ఊళ్ళో ఉన్న రికార్డులను రాతపూర్వకంగా మార్చేవాళ్ళు. తర్వాత రోజులు ఏమైందంటే ఆర్ఓఆర్ కంప్యూటర్లోనే వస్తుంది కాబట్టి కంప్యూటర్లో ఆర్ఓఆర్ మారగానే దాని ఆధారంగా విలేజ్ రికార్డు కూడా కంప్యూటర్లోనే మారిపోయే పరిస్థితి ఉండేది. కానీ 2020లో చట్టం వచ్చినప్పుడు ఈ గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణ పూర్తిగా నిలిపేశారు. దానికి సంబంధించిన నిబంధన ఏది ఆర్ఓఆర్ చట్టంలో లేదు. ఇప్పుడు కొత్తగా 2024 చట్టం ఏమంటుందంటే గ్రామ స్థాయిలో కూడా రెవెన్యూ రికార్డు నిర్వహణ ఉంటుంది. అది కాగితాల మీద ఉంటుందని చెప్పట్లా, వాళ్ళు చేతిరాతతో రాస్తారని చెప్పట్లా, గ్రామ రెవెన్యూ అధికారి ఆ రికార్డు రాస్తారని చెప్పట్లా. కేవలం ఏమంటున్నారంటే ఆర్ఓఆర్ ఆధారంగా గ్రామ స్థాయిలో కూడా కొన్ని రికార్డుల నిర్వహణ ఉంటుంది. అది 2 విధాలుగా ఉండొచ్చు. ఒకటి, ఎప్పటికప్పుడు రికార్డు సరిగ్గా లేదా చూసుకోవడానికి రెవెన్యూ అధికారులకు పనికొస్తుంది. అంతేకాదు ఇప్పుడు ఏ భూమి ఎవరు సాగులో ఉంది సాగులో లేదని లెక్కలు తీయాలి. ఎందుకంటే ఇప్పుడు రైతు భరోసా ఇవ్వాలి అంటే ఎవరు సాగులో ఉన్నారో ఎవరు సాగు చేయట్లేదు ఇన్ఫర్మేషన్ కూడా కావాలి. దానికోసం కూడా గ్రామస్థాయిలో కొన్ని రికార్డుల నిర్వహణ ఉండాలి. కాబట్టి ఈ చట్టం వస్తే మళ్ళొకసారి కొన్ని రికార్డులని మళ్ళీ గ్రామస్థాయిలో నిర్వహించడానికి అవకాశం ఉంది. ఎలాంటి రికార్డులు నిర్వహిస్తారు, అందులో కాలమ్స్ ఏముంటాయి, ఏ వివరాలు రాస్తారు, ఇవన్నీ రాబోయే రూల్స్లో ఉంటాయి. ఇప్పుడు సాగుదారు కాలం అని ప్రత్యేకంగా ఉంది. ఆ సాగుదారు కాలంలో ఎవరి పేరు రాస్తారు అంటే ఒకవేళ సాగుదారు పేరులో కనుక సాగు చేసుకునే వారిది రాస్తే ఎవరైతే ఈ భూ యాజమాన్యానికి సంబంధించిన హక్కులు కలిగిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందంట? దీన్ని కూడా మనం కొంచెం లోతుగా మాట్లాడుకోవాలి. అంటే కొంత భయాలకు గురవుతున్నది, కొంత అపోహలకు గురవుతున్న అంశం కూడా ఏదైనా ఉంది అంటే సాగుదారు కాలం. రెండోది, ఈ కాలం పెట్టడానికి కూడా చాలా నేపథ్యం ఉంది. గడిచిన 6-7 ఏళ్ళుగా మరీ ముఖ్యంగా భూ రికార్డుల ప్రక్షాళన జరిగినప్పటి నుంచి తెలంగాణలో యజమాని అవ్వాల్సిన ఉండి కూడా అంటే వాళ్ళు ఎప్పుడు తలకాయ మీద కొనుక్కున్నారవచ్చు, లేకపోతే ఎవరు వదిలేసిన భూములు సాగు చేసుకోవచ్చు, లేదా అన్నదమ్ములు పంచుకున్నారు కానీ పాత పట్టదారు పేరే కొనసాగుతూ యజమాని అవ్వాల్సిన వాళ్ళు కేవలం సాగుదారు కాలంలోనే కొనసాగుతున్న వాళ్ళు ఈ సాగుదారు కాలం తొలగించడం వల్ల విపరీతంగా నష్టపోయారని అందరూ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కాస్త కాలాన్ని తొలగించడం వల్ల లక్షల మందికి నష్టం జరిగింది. వాళ్ళ భూమి ఇది అని చెప్పడానికి ఉన్న ఆకాస్త ఆధారాన్ని కూడా దీనివల్ల తొలగించినట్లయింది అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
అందుకోసమే మళ్ళీ సాగుదారి కాలం రావాలని చాలామంది మేధావులు మాట్లాడారు, రకరకాల వర్గాల వాళ్ళు దీన్ని ఒక డిమాండ్గా తీసుకొచ్చినారు. ఇప్పుడు ఈ సాగుదారి కాలంలో ఏమి ఉండబోతుంది? ఇప్పుడు 6వ చట్టం ఏమంటుందంటే 71 చట్టం లాగానే యజమానుల వివరాలతో పాటు సాగుదారుల వివరాలు రాస్తారా అంటున్నారు. ఇక్కడే అపోహలకు వస్తుంది. సాగుదారి కాలంలో ఎవరి పేరు వస్తుంది? 2-3 విషయాలు నేను స్పష్టత ఇవ్వదలుచుకున్నా. కౌలుదారుల పేర్లు సాగుదారి కాలంలో రాయడానికి వీలు పడదు. ఎందుకంటే దానికోసం వేరే చట్టం ఉంది. 2011లో చట్టం ఉంది, అంతకుముందు 1950 చట్టం ఉంది. ఆ చట్ట ప్రకారము వేరే రిజిస్టర్లు ఉంటాయి, వేరే రికార్డులు ఉంటాయి. 6.6లో సాగుదారి పేరు 71 చట్టం కింద రాయలేదు, 2020 చట్టం కింద కూడా కౌలుదారుల పేర్లని సాగుదారుల కాలంలో ఎక్కించడానికి అసలు అవకాశమే ఉండదు. ఆ ప్రశ్ననే ఉత్పన్నం కాదు. నెంబర్ 1. మరి మధురానప్పుడు ఇంకెవరి పేరు రాస్తారు? కౌలుదారు పేరు కాకపోతే ఇంకెవరు ఉంటారు సాగుదారులు అంటే? తెలంగాణ ప్రత్యేక పరిస్థితి అదే. అందుకోసమే సాగుదారి కాలం ఉండాలన్నది. మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఎందుకు ఉండాలి సాగుదారి కాలం అంటే. ఇప్పుడు అన్నదమ్ములు పంచుకుంటున్నప్పుడు, తండ్రి చనిపోయినాక తాతల తర్వాత భూములు పంచుకుంటున్నప్పుడు ఫీల్డ్లో పంచుకునే విధానం వేరేగా ఉంటుంది, కాగితాలు వేరు పంచుకుంటారు. ఇప్పుడు భూమి 4 చోట్ల ఉంటే పెద్దోడికి ఇక్కడ, చిన్నోడికి ఇక్కడ అని ఇట్లా పంచుకుంటారు. కాగితాలు పంచేటప్పుడు ప్రతి సర్వే నెంబర్లో 4 భాగాలు చేసేస్తారు. 6 సర్వే నెంబర్లు ఉన్నాయంటే సర్వే నెంబర్లో 4 వారసులు 4 పేరు రాసేస్తారు. వాళ్ళు కాస్త కాలం వస్తారు. పట్టా చేసేటప్పుడే పంచిన విధానం వేరు ఉంటుంది, కాస్తులో వేరు విధంగా ఉంటుంది. మీరు చాలా వరకు చూస్తే ఇక్కడ ఎవరైతే రికార్డులో పట్టాదారుగా వారసుడు ఉన్నాడో ఈయనకు ఉన్న భూమి మళ్ళీ వేరే ఉంటుంది. ఈ సమస్యను అధిగమించడానికి ఏం చేసేవాళ్ళు? పట్టాదారుగా సునీల్ పేరున్నా వాస్తవంగా ఎవరైతే అక్కడ సాగు చేసుకుంటున్నారో మా తమ్ముడు అన్న ఉండుంటాడు, ఆయన పేరు సాగుదారి కాలంలో రాసేటోడు. అంటే మాకేం గొడవలు లేవు, కానీ రికార్డు ఒకలాగుంది, వాస్తవం వేరు. ఇప్పుడు మీరు సాగుదారి కాలం తీసేస్తే ఏమైంది? నా భూమి అంటే పట్టాదారి కాలం నేనున్నా, వాస్తవంగా మా తమ్ముడు సాగు చేసుకుంటున్నాడు, ఆయనకి నాకేం గొడవలు లేవు, భూమి ఆయన దగ్గరే 30-40 ఏళ్ళు ఉంది. కానీ ఇప్పుడు నాకు సాగుదారి కాలం పోగానే ఆయనకి ఏం ఆధారం ఉంటే అక్కడ ఉన్నాడని చెప్పడానికి? ఇది ఒక కేటగిరీ సమస్య. ఇక రెండో కేటగిరీ సమస్య సాదా వైలమైన కింద కొనుక్కొని 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 20 ఏళ్ళ కింద కొనుక్కొని ఇప్పటికి కూడా ఇంకా పట్టాలు చేయించుకోలేని వాళ్ళు ఉన్నారు. 9 లక్షల దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి. మనమే చెప్తున్నాం కదా, 20 లక్షల దరఖాస్తులు. మరి 9 లక్షల మందిలో చాలామంది కేవలం కాస్త కాలంలో ఉండేటోళ్ళు కదా, పట్టాకాలంలో లేరు కదా. మీరు కాస్త కాలం తొలగించి ఇటు పట్టాకి రాకపోవడం వల్ల ఏమైందో నష్టపోతున్నారు కదా. కాబట్టి ఇట్లాంటి వాళ్ళని రాయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే పట్టాదారు కాగలిగే అర్హత ఉండి కూడా పట్టా కాలంకి ఎక్కకుండా ఎవరైతే కేవలం కాస్తులు ఉన్నారో వాళ్ళ పేర్లు రాయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది రెండో అంశం. ఇక మూడోది ఎవరు రాస్తారు? ఒకప్పుడు సాగుదారి కాలం గ్రామ రెక్కలలో రాసేవాళ్ళు. పహానీలో ఫీల్డ్ ఎవరు ఉంటే వాళ్ళ పేరు ఎక్కించుకోవడానికి అవకాశం ఉండేది. ఎందుకంటే మాన్యువల్ రికార్డు ఉండేది కాబట్టి కింద వీఆర్ఓనో ఇంకెవరో రాసేటప్పుడు పహానీలో పేరు మార్చడానికి అవకాశం ఉండే. కానీ ఇప్పుడు ఈ కొత్త చట్టంలో ఏమవుతుంది? అన్ని డిజిటల్ రికార్డే కదా, గ్రామస్థాయి అధికారి రాసేది ఏమీ లేదు కదా. కాబట్టి గ్రామస్థాయిలో ఉన్న అధికారి సునీల్ భూమి షరత్ దున్నుకుంటున్నాడు కాబట్టి గ్రామంలో ఉన్న అధికారి షరత్ పేరు రాస్తానికి అక్కడ అధికారమే లేదు, స్కోపే లేదు. అంతేకాదు 71 చట్టం కింద కూడా ఎక్కడన్నా కాస్త కాలంలో పేరు రాయాలంటే ఎంఆర్ఓ 6వ చట్టం కింద విచారణ చేసి ఎంఆర్ఓ ఉత్తర్వు లేకుండా ఎవరి పేరు కాస్త కాలంలో ఎక్కించే అవకాశం కూడా లేదు, ఆ భయం లేదు. కానీ కొత్త చట్టంలో ఇంకా నిర్ధారణే కాలేదు ఎవరి పేరు రాస్తారని. ఎలా రాస్తారని కూడా నిర్ధారణ కాలేదు. మరి ఎంఆర్ఓ రాస్తాడా, ఆర్డీఓ రాస్తాడా, కలెక్టర్ రాస్తాడా, ట్రిబ్యునల్కి పోవాలా? మరి పై స్థాయికి పోయినప్పుడు ఒక అధికారిక నిర్ణయం ప్రకారం ఉంటుంది. కాబట్టి కాస్తు కాలంలో రాయటం వల్ల అన్యాయానికి గురైన వాడికి న్యాయం జరుగుతుంది, పట్టాదారులకు అన్యాయం జరగదు. రైతుల భూ సమస్యలకు సంబంధించి ఉచిత న్యాయ సలహా కేంద్రాలు ఏర్పాటు చేయాలని అంటున్నారు. వాటికి సంబంధించి ప్రక్రియ ఏ విధంగా ఉండబోతుంది? దానివల్ల ప్రయోజనం ఏంటంటే? ఇది ఒక కీలకమైన నియమాన్ని ఈ కొత్తగా 6వ చట్టంలో పెట్టాం. భారతదేశంలో దాదాపుగా ఒక 5,000 భూమి చట్టాలు ఉంటాయని అంచనా. 5,000 భూమి చట్టాలు లేని ఏకైక నియమం బహుశా ఈ చట్టంలో కావచ్చు. మాట ఎందుకంటున్నానంటే చట్టం చేశాము, సమస్యల పరిష్కారానికి ఆ చట్టం ఒక దారి చూపిస్తుంది, ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. మరి ఆ వ్యవస్థని కూడా ఆశ్రయించి న్యాయం పొందలేని వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ప్రశ్న. 6వ చట్టం వస్తుంది, సమస్యల పరిష్కారానికి మనం యంత్రాంగం పెట్టాము, అన్ని ద్వారాలు తెరిచాము. మీరు వెళ్ళండి ఎంఆర్ఓ దగ్గరకో, ఆర్టీఓ దగ్గరకో, కలెక్టర్ దగ్గరకో, ట్రిబ్యునల్ దగ్గరకో, సీసీల దగ్గరకో వెళ్ళండి అని అందులో నియమాలు పెట్టాము. నాకు ఆర్థిక కారణాల వల్లనో లేకపోతే నాకు అవగాహన లేకనో నాకు అన్యాయం జరిగింది, రికార్డులో తప్పు జరిగింది, లేదా తహసీల్దార్ గారు ఉత్తర్వు తప్పులు ఇచ్చారు, దాని మీద నేను ఆర్డీఓకో కలెక్టర్కో అప్పీల్కి వెళ్ళాలి. నాకు సహాయం చేసే వ్యవస్థ లేకపోతే నాకు ఎట్లా? అంటే అప్పీల్ ఉన్నా నేను పోలేని పరిస్థితి ఎట్లుంటుంది? ఇది ఎట్లుంటుందంటే నాకు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పోవడానికి విమానం టికెట్ కొనిచ్చిర్రు, కానీ నేను ఈ నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ పోతానికి కూడా నాకు ఆసరా లేకపోతే, బస్ టికెట్కి డబ్బులు లేకపోతే మీరు ఆ టికెట్ నేను ఏం చేసుకోను? బాగానే ఉంది టికెట్, 5,000 10,000 పెట్టి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి టికెట్ కొనిచ్చారు, అది ఫ్రీగానే ఇచ్చారు నాకు పోవడానికి.
కానీ నేను ఆ ఎయిర్పోర్ట్కు నా ఇంటికి నుంచి పోయడానికి కూడా నాకు ఏదైనా ఏర్పాటు లేకపోతే, నేను వెళ్ళలేని పరిస్థితి ఉంటే అప్పుడు ఎట్లా? అప్పుడు మీరు ఏం చేయాలి? నాకు కనీసం నేను నా హైదరాబాద్లో ఇంటికాడ నుంచి ఎయిర్పోర్ట్ పోతాను, బస్ టికెట్ అన్నా నాకు డబ్బులు ఇస్తే అప్పుడే నేను అక్కడ ఫ్లైట్ ఎక్కగలుగుతా. ఇది అట్లాంటిదే. మీరు అప్పీల్ వ్యవస్థ పెట్టాము, అన్యాయం జరిగితే ట్రిబ్యునల్కో కలెక్టర్ పోయి అప్పీల్ చేసుకోమని, అక్కడికి వెళ్ళలేని ఆర్థిక కారణాలు ఉన్న వాళ్ళకి కూడా సహాయం చేస్తే మరింత న్యాయం చేస్తారనే ఉద్దేశంతో ఈ చట్టంలో స్పష్టంగా పేర్కొన్నది ఏంటంటే, ఎవరైనా సరే ఆర్థిక కారణాల వల్ల మరొక విధంగా అప్పీల్ కానీ ట్రిబ్యునల్కి వెళ్ళడానికి ఆర్థిక లేకపోతే వాళ్ళ తరపున ప్రభుత్వమే ఉచిత న్యాయ సహాయం అందించాలి, అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలని చట్టంలో పెట్టాం. ఎట్లా చేయొచ్చు ఏర్పాట్లు అంటే, మీకు తెలుసు, మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, తెలంగాణలో ఒక 130 మంది పారాలీగళ్ళు రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. 10 సంవత్సరాల పాటు భూ సమస్యల మీద పనిచేసిన అనుభవం ఉన్న 130 మంది వ్యక్తులు ప్రభుత్వంలో ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి మీరు ప్రతి జిల్లా కలెక్టరేట్లో ఒక సెల్ ఏర్పాటు చేశారనుకోండి, వాళ్ళ ద్వారా రైతులకు ఉచితంగా న్యాయం చేయొచ్చు. ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో వాళ్ళ ద్వారానే దాదాపుగా 10 లక్షల మందికి ఉచిత న్యాయ సహాయం అందింది. ఇప్పుడు మళ్ళీ అలాంటి స్కీమ్ పెట్టుకోవచ్చు. తర్వాత ఇతరులు కూడా పారాలీగల్ వాలంటీర్స్లని, నేను ఇంతకుముందు ఆర్డీఏ డైరెక్టర్గా పనిచేస్తున్నప్పుడు కూడా దాదాపు 20-30 మందిని పారాలీగల్గా ట్రైన్ చేసి పైలట్ కింద చేసాం వరంగల్లో. అట్లా కొంతమందిని శిక్షణ ఇచ్చి కూడా కొంతమంది తయారు చేసుకోవచ్చు. ఏది ఏమైతేనేమి జిల్లా కలెక్టరేట్లో, ఎందుకంటే నేను అప్పీల్ అధికారి కాబట్టి జిల్లా కలెక్టర్, ట్రిబ్యునల్ దగ్గర ఒక 3-5 పారాలీగల్స్ నియమించి, లేదా ఒక లాయర్ని కూడా వాళ్ళతో పాటు పెట్టి, ఎవరైనా ఆర్థిక కారణాల వల్ల అప్పీలు చేసుకోలేని వాళ్ళు ఉంటే ఈ హెల్ప్ డెస్క్ ద్వారా, ఈ లీగల్ ఎయిడ్ సెల్ ద్వారా కనుక మనం సహాయం చేయగలిగితే పెద్ద ఎత్తున మేలు జరుగుతుంది. మనం వరంగల్లో జిల్లా కోర్టులో ఒక సెల్ నడుపుతున్నాం, అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ అని. అంతకుముందు అక్కడ ఒక ల్యాండ్ క్లినిక్ నడిచేది. ఈ పద్ధతులలో కనుక మనం ఒక ఉచిత న్యాయ సహాయం ఏర్పాటు చేస్తే బాగుంటుంది. దానికి ఈ రోజున ROR చట్టంలో చట్టబద్ధత వచ్చింది. ఈ చట్టంలో ఇప్పటిదాకా అది కొన్ని చోట్ల నడుస్తుంది, కొంచెం జరగట్లే. కానీ ఈ రోజున ROR చట్టంలోనే ఆ మాట చెప్తుంది కాబట్టి తెలంగాణ ఇది దేశానికి ఒక ఆదర్శవంతమైన స్కీమ్ అవుతుంది. ఈ మాట అంటే ఇంకొక కారణం ఉంది. అప్పటి కోనేరు రంగారావు భూ కమిటీ కావచ్చు, కేంద్రం ఏర్పాటు చేసిన భూ కమిటీ కావచ్చు, ఒక మాట చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, భూ సమస్యలు ఉన్న వాళ్ళకి, భూ తగాదాలు ఉన్న వాళ్ళకి చాలామంది ఆర్థిక కారణాల వల్ల కోర్టుకి వెళ్ళలేకపోతున్నారు. వాళ్ళకి అందాల్సిన లీగల్ ఎయిడ్ కూడా అందట్లేదు. ఇతర చట్టం ఉన్నా, లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ ఉన్నా సరే భూ సమస్యల మీద లీగల్ ఎయిడ్ అందట్లేదని వాళ్ళు పేర్కొన్నారు. కాబట్టి వారు ఏదైతే చెప్పారో దానికి పరిష్కారంగా ఈ చట్టంలో ఉన్న నియమం ఉపయోగపడుతుంది.